సీజన్ 9 అయిపోయినా సరే ఇంకా తనుజ గారి మీద నెగిటివిటీ ఇంకా ఇంకా ఎక్కువే అవుతుందిలే, కానీ అది ఏమాత్రం తగ్గట్లేదు. ఒక విషయం చెప్పాలంటే ఎందుకంటే తనుజ గారు మొన్న ఒక స్టోరీ పెట్టారు. స్టోరీ పెడితే ఒక చెత్త మనిషి, వాడు అసలు మనిషా కాదా, ఆడ మొగ అనేది కూడా పక్కన పెట్టేద్దాం. పవన్ సాయి వాళ్ళ వైఫ్ ఉసురు కర్మ తనుజ గారు తగులుతుంటారు. అసలు ఏ రూపంలో జరుగుతుందనే అడుగుతున్నాను. తనుజ గారు ఏమైనా వాళ్ళిద్దరి మధ్యన వెళ్ళి విడగొట్టేశారా? వాళ్ళకే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో? ఫ్రెండ్ కాబట్టే కదా సీజన్ 9 అయ్యేదాకా ఆ పవన్ గారు అసలు ఎంత కష్టపడి తన ఫ్రెండ్ని గెలిపించుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ మాత్రం తెలిసిన అయినా తనుజ గారి గురించి మాట్లాడడానికి అసలు నీకేం అర్హత ఉంది? అసలు నీ లైఫ్ను చూసుకో. కర్మ ఇవన్నీ నీకు ఏ రూపంలో ఎటు నుంచి వచ్చి కొడతాది అనేది నువ్వు చూసుకోవాల్సిన విషయం. ఇక ఆ మీద నెగిటివిటీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాం. సీజన్లో లోపల ఉన్నప్పుడు దమ్ము శ్రీజ ఎన్ని చేసింది, చివరాఖరికి ఏం చేశారు? బయటికి వచ్చేసిందా? వచ్చిన తర్వాత ఏం చేసింది? ఏమీ లేదు, అంత ఫేము రాలేదు, ఏమీ లేదు. ఓవర్ యాక్టింగ్ శ్రీజ అని పడ్డది. ఇక గీతు ఈమెకి మొన్ననే తగిలింది. మంచి వాళ్ళని ఎప్పుడైనా సరే నెగిటివిటీ ఫేస్లో చూసినా, వాళ్ళు నెగిటివిటీ మాట్లాడినా సరే తన చుట్టూ ఉన్న కర్మ తన గురించి మాట్లాడిన వాళ్ళ మీదే పడుతుంది. అదే నెగిటివిటీగా మాట్లాడే గురించి. అందుకనే తనుజ గారు రివర్స్లో ఇచ్చిన ఏం తెలుసా? అది వింటే మీరు షేక్ అయిపోతారు. ఆ కర్మ, ఆ ఉసురు నీకు తగలకుండా ముందు నువ్వు చూసుకో కుక్క అని ఒక ఇమేజ్ పెట్టారు. నేను దాన్ని అటు ఇటుగా మార్చి చెప్పాను. కుక్క డాగ్ సింబల్ పెట్టి స్పెట్స్ పెట్టి ఇమేజ్ పెట్టారు. ఇప్పుడైనా తెచ్చుకోరా బుద్ధి కుక్క, నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ కర్మ నీకు తగలకుండా చూసుకో అని చెప్పారు. కరెక్టే కదా? తనకు తెలుసు తన లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలని తెలుసు. అంత ఇది ఉంటే తనే చెప్పేది కదా. అంత ఘనంగా సీజన్ 9లో అంత ఘనంగా చుట్టూ తిరుగుతూ తనని ఫ్లడ్ చేస్తూ అంత చేసినా సరే కూర్చోబెట్టి నీ దారి నీది, నా దారి నీది, నీ లైఫ్ ఏది నాది అంత క్లారిటీగా చెప్పిన అమ్మాయి అసలు ఎలా ఇంకొక లైఫ్ ఆడుకుంటుంది? ఆ మాత్రం తెలియదా? ఇంకా అసలు నీకు ఏ రైట్ ఉన్నాయి? తనుజ గారి గురించి మాట్లాడికి ఎవరికి ఏ రైట్ లేదు. తన అలాంటిది సంథింగ్ అలా మీరు అనుకున్నదైతే సీజన్ 9లో అంత పెద్ద షోలో ఆమె ఫ్లడ్ చేయొచ్చు, ఆ ట్రాక్ పెట్టుకోవచ్చు, విన్నర్ అవ్వకపోయినా ఆ ట్రాక్ పెట్టవచ్చు, ఆఫర్స్ కోసం అన్నీ చేయొచ్చు. కానీ తను ఎక్కడైనా చేసిందా? కొంచెం ఇంత కూడా తన బట్టలు ఏమాత్రం ఎలా వేసుకుంది, ఎంత చక్కగా పద్ధతిగా వేసుకుంది. ఆ పద్ధతిని చూసే కదా జనాలు అంతగా ఇష్టపడి విన్నర్ చేయాలనుకుంటే కొంతమంది సాడిస్టులు, ఓవర్ యాక్టింగ్ మనుషులు ల్యాగ్ చేసి సోది చెప్పి ఆమెను ఇంకొంచెం నెగిటివిటీ చేసి ఆమెను అలా చేశారు. ఓకే, ఒక కామన్ మ్యాన్గిలోనే ఓకే, కానీ ఆ అమ్మాయి మీద ఎంత నెగిటివిటీ చేశారనేది కూడా మనందరం చూసిన విషయమే. అయినా సరే ఆమె షో అయిపోయింది నాయన, ఇంకా షో అయిపోయింది, షో స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఆ పిల్ల మీద పడి ఎడుస్తారు ఏంద్రా? మీ జీవితాలు మీరు చూసుకుంటారా? అసలు మీరు చేసిన పాపాలు ఎట్టుంచి వస్తాయో అనేది మీరు చూసుకోండి ముందు. ఇంకా ఆ పిల్ల గురించి ఆ విన్నర్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏం లేదు. 4-5 ఓపెనింగ్ ఏం చేసిండు? అదే తనుజ గారు ఆయన రన్నర్ అయినా సరే విన్నర్ మెటీరియల్. ఆమె విన్నర్ అయ్యేలాగే ఫీలింగ్ అందరికీ. అది ముచ్చట. ముందు నీ లైఫ్ నువ్వు చూసుకో. తనుజ గారి విషయంలో జోలి జోక్యంకి వస్తే 4 రోజులకి చాలామంది వచ్చేస్తారు. ఈ 8, 9, 8 సీజన్లో తనుజ గారు లాగా పద్ధతిగా తన ఎమోషనల్ క్యారీ చేస్తూ తన ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి ఎన్నున్నా సరే ఆమె పద్ధతిని, ఆమె మాట తీరుని, కొంచెం ఎమోషనల్ అయినా సరే, కొంచెం ఎక్కువ ఏడ్చినా సరే ఇంకెక్కువ, కానీ ఎక్కడా తెలిసి నోరు జారలేదు. తెలియక తప్ప తెలిసి ఎప్పుడు నోరు జారలేదు. ఒకరిని నెగిటివిటీగా మాట్లాడలేదు. తను ఎంతలో మాట్లాడాలో అంతనే లిమిట్గా మాట్లాడింది. మొత్తం సీజన్ చూసుకోండి, అందరూ అసలు ఎంత వరస్ట్గా ఉండేవాళ్ళు. ఏం అలా కాదు. అసలు ఈ సీజన్ 9 హిట్ అవ్వడానికి ముఖ్య కారణం అసలు మెయిన్ క్యాండిడేట్ తనుజ గారు. అది ముందు నువ్వు తెలుసుకొని ఇక నుంచి మారి రీఛార్జ్ చేసుకుంటున్నాను అనుకుంటా, అది వృధా. ముందు నీ బతుకు నువ్వు బతుకు, తర్వాత పక్కనోళ్ళ బతుకులకు వచ్చి కర్మ
అవన్నీ గురించి మాట్లాడదు. ముందు నీ లైఫ్ ఎలా ఉందో చూసుకో. నెగిటివిటీగా ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఎంత మాట్లాడినా ఏం కాదు, వాళ్ళు అలానే ఉన్నారు కాబట్టి. మంచిగా ఒక పాజిటివ్ వైబ్లో ఒక పాజిటివ్గా ఉండే మనిషిని ఒక మంచి అమ్మాయి మీద నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తే మనకే తగులుతుంది. ఓకే, ముందు ఏ మనిషిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఏ మనిషితో ఎలా మాట్లాడాలనేది ముందు సంస్కారం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఎదుటివారి దగ్గరికి వెళ్ళి 4 ముక్కలు జారినా సరే అవతలలో ఎలా ఏంటని తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఇంకెక్కడు ఎవడైనా సరే, ఒక మనిషిని వాల్యూ ఇవ్వాలంటే అవతల మనిషి రైటా రాంగా ప్లస్సా మైనసా అని చూసుకొని మాట్లాడాలి. అది తెలియనప్పుడు నువ్వే మైనస్ పాయింట్. ఇది నేను చెప్పాలనుకున్నది. తనుజా గారు చెప్పింది నిజమే. అరే కుక్క, నీ లైఫ్ను చూసుకో, నీ కర్మ నీకు ఎటు నుంచి వస్తుంది చూసుకో అని చెప్పారు. బాగా చెప్పారు కదా. సూపర్ సూపర్. తనుజా గారు అంటేనే ఆ మాత్రం లెవెల్ ఉంటుంది.